ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన సంఘటన ఏంటంటే ముగ్గురు అక్క చెల్లెలు ఒకే అతన్ని పెళ్లి చేసుకున్నారంట. చాలా విచిత్రంగా అనిపించింది కదా. అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటారంట, ఇన్స్టాలో. చిన్నప్పటి నుండి బాగా కలిసిమెలిసి ఉన్నారు, రీల్స్ చేస్తూ ఉంటారు, చక్కగా ఫేమస్ అయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దామని సంబంధాలు చూడడం వెతకడం మొదలు పెట్టారు. చూస్తే ఎక్కడ కూడా సంబంధాలు సరిగ్గా సెట్ కాలేదు. అయితే ఈ ముగ్గురు అక్క చెల్లెలకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో రేపు అక్కకి పెళ్లి చేశారని అంటే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా, నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాను, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావు, ముగ్గురు మూడు రకాలుగా వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతాము, అప్పుడు రీల్స్ చేసుకోవడానికి ఉండదు, మనం చిన్నప్పటి నుండి చక్కగా కలిసిమెలిసి ఉన్నాము, చక్కగా ఫేమస్ అయ్యాము, ఎలా మరి అని చెప్పేసి ముగ్గురు కలిసి ఆలోచించి తల్లిదండ్రులకి చెప్పారంట. అమ్మ మేము చేసుకుంటే కనుక ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటి సంబంధం అయితే మేము చేసుకుంటాము, ఒకే ఇంటికి కోడళ్ళగా వెళ్ళామనుకో చక్కగా ముగ్గురం అక్కడే తోటకోడల్లాగానే ఉంటాం, సొంత అక్క చెల్లెల్లాగా ఉంటాం, కాబట్టి చక్కగా ఇలాగే ప్రేమగా ఉండి రీల్స్ చేసుకుంటామని చెప్పేసి అలాంటి సంబంధం చూడండి అని తల్లిదండ్రులకి చెప్పారంట. అయితే తల్లిదండ్రులు ఒక నవ్వు నవ్వారంట. ముగ్గురు అన్నదమ్ములు ఉన్న సంబంధం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది, సరేలే అలాగే ఆలోచిస్తామని చెప్పేసి ఊరుకున్నారంట. అలా చాలా రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఈ అక్క చెల్లెళ్ళందరూ బాగా ఆలోచించారంట. వీళ్ళు రోజు రీల్స్ తీసుకుంటారు కదా, ఆ వీడియోలన్నీ ఒక కెమెరామెన్ చక్కగా వీళ్ళ వీడియోలన్నీ ఎడిటింగ్ చేయడము, పోస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ వీళ్ళకి కెమెరామెన్గా ఒక అబ్బాయి పనిచేస్తున్నాడంట. అయితే ముగ్గురు అక్క చెల్లెలకి ఒక ఆలోచన వచ్చింది. బయట సంబంధాలు చూసామంటే మనకి ఎలాంటి వాళ్ళు దొరుకుతారో, ఈ కెమెరామెన్నే కనుక మనం చక్కగా పెళ్లి చేసుకున్నాం అనుకో మన నలుగురం కలిసి చక్కగా రీల్స్ చేసుకోవచ్చు, మన ముగ్గురం రీల్స్ చేసామనంటే తను వీడియోలు తీస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, మనకు సపోర్ట్గా ఉంటాడు. ఇన్నాళ్ళు మనం నలుగురమే కదా కలిసిమెలిసి ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే కంటిన్యూ చేసామనుకో ఏ గొడవ ఉండదు, బయట సంబంధాలు చూడడం ఎందుకు, బయట వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఎందుకు, మన నలుగురికి ఇష్టమైందనంటే మనమే హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి కెమెరామెన్తో కూడా మాట్లాడి మా ముగ్గురిని పెళ్లి చేసుకో అని చెప్పేసి మొత్తం నలుగురు కూర్చుని ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఆ అబ్బాయిని కూడా ఒప్పించారు. ఆ అబ్బాయి కూడా వీళ్ళు చెప్పిన నిర్ణయానికి ఓకే చెప్పి ముగ్గురు అక్క చెల్లెల్ని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే మరి తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో చాలా విచిత్రంగా అనిపించింది. ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు అనమాట. ఒక కెమెరామెన్ని ముగ్గురు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వీళ్ళకి సపోర్ట్గా ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, వాళ్ళ బంధువులు అందరికీ తెలిసే చక్కగా పెళ్లి చేసుకున్నారు, చక్కగా రీల్స్ కూడా చేస్తున్నారు. భలే విచిత్రంగా అనిపించింది. ఇన్స్టాలో వీళ్ళు రీల్స్ చూడాలి, ముగ్గురు భార్యల్ని పక్కన పెట్టుకుని ఆ అబ్బాయి కూడా వీడియోలు చేస్తున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అంటే ఈ ఆడపిల్లలు ముగ్గురు కూడా వాళ్ళ జీవితాల కంటే కూడా సోషల్ మీడియాకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారని నాకైతే అనిపించింది. ఎందుకంటే రేపు పెళ్లి చేసుకున్నవాడు ఏమో రీల్స్ చేయనివ్వచ్చు, వద్దనొచ్చు, వాడికి సోషల్ మీడియాలో కనబడడం ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అక్క ఒక చోటకి, చెల్లి ఒక చోటకి, ఇంకొకరు ఇంకో చోటకి వెళ్ళారనుకోండి, ముగ్గురు వేరే వేరే ఊర్లకు వెళ్ళారని అంటే కలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకే బాగా ఆలోచించి ఇంకా ఈ కెమెరామెన్ని పెళ్లి చేసేసుకున్నామనంటే గొడవ ఉండదు, మనతో పాటే ఉంటాడు, మనకు వీడియోలు తీస్తాడు, నలుగురం కలిసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వచ్చు, సంపాదించుకోవచ్చు, హ్యాపీగా గడపచ్చు అని ముగ్గురు అక్క చెల్లెలు కూడా అలా ఆలోచించుకుని కెమెరామెన్ని పెళ్లి చేసుకున్నారు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ముందు రోజుల్లో ఇంకా విచిత్రమైన సంఘటనలు ఏం చూస్తామో తెలియదు కానీ అమ్మాయిలు చక్కగా అందంగా బాగానే ఉన్నారు. ఆ అబ్బాయి కూడా చిన్న అబ్బాయే, ఈడు చూడ అంతా బాగానే ఉంది, కానీ ముగ్గురిని ఎలా మెయింటైన్ చేస్తాడు అన్నదే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ రోజుల్లో ఒక్క భార్యను చూసుకోవడానికే నానా తంటాలు పడుతున్నారు, కానీ ముగ్గురు భార్యల్ని ఆ అబ్బాయి ఎలా చూస్తాడో అది విచిత్రంగా అనిపించింది. విచిత్రం ఏంటంటే అసలు ముగ్గురు అక్క చెల్లెలు ఒకే మాట మీద అలా కలిసిమెలిసి ఎన్నాళ్ళు ఉంటారు, అసలు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి ఎలా ఇలాంటి ఆలోచన వచ్చింది అనేది కూడా అర్థం కలదు. అంటే ముగ్గురు అక్క చెల్లెల మనస్తత్వం ఒకేలా ఉందన్నమాట. ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నందుకు, వీళ్ళకి పెళ్లి చేసినందుకు పెద్ద నమస్కారం చెప్పాలి.